హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన తరహాలో ఖమ్మం మున్నేరుపై వంతెనను నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాల్వోడు సమీపంలో మున్నేరు నదిపై నిర్మిస్తున్న వంతెన పనులను ఆయన పరిశీలించారు. భారీ క్రేన్ పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఖమ్మం నగరం అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. నగరంలో కొన్ని పురాతన ప్రాంతంలోని వీధులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్న మంత్రి ప్రజలు సహకరిస్తే వెడల్పు చేస్తామని భరోసా ఇచ్చారు. దీని అగ్రిమెంట్ వాల్యూ వచ్చి 141 కోట్లు. మిగతా అమౌంట్ ల్యాండ్ ఎక్విజిషన్ గానీ కాంపెన్సేషన్స్ అయ్యున్నా మిగతా అమౌంట్ ఖర్చు పెట్టుకునేటటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. ఇది 24 నెలల్లో పూర్తి చేయాలి. మొదట్లో డిజైన్స్ ఇవి కొద్దిగా డిలే అయినాయి. ఇప్పుడు పని ముమ్మరంగా జరుగుతుంది. ఈ వర్షాకాలానికి ముందు ఈ యొక్క తూర్పు భాగంలో పనులు పూర్తి చేసుకుని వర్షాకాలంలో కూడా కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అటు పడమర భాగంలో కూడా నెక్స్ట్ మళ్లీ ఇదే రోజుకి ఈ బ్రిడ్జిని ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. రహదారులన్నింటినీ కూడా విశాలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీరు ఏ రోడ్డు కావాలంటే ఆ రహదారిని వైడెన్ చేసి సుందరంగా పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానికి.